హలో టెట్ అండ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో రామాయణానికి సంబంధించి బాలకాండలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చెప్పుకున్నాం కదండి. సో ఈ వీడియోలో అయోధ్యకాండ, అరణ్యకాండకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్, అయోధ్యకాండ. అయోధ్య అనగా యోధులకు జయించటానికి సఖ్యం కానిది. అయోధ్య అనగా యోధులకు జయించటానికి సఖ్యం కానిది. కైకేయి దాసి. కైకేయి దాసి. కైకేయి అంటే దశరథుని యొక్క మూడవ భార్య అయినటువంటి కైకేయి. సో ఈమెకి అరణపు దాసి మందర. కైకేయి ఎవరి మాయాజాలంతో మనస్సుని మార్చుకుంది అంటే మందర. కైకేయి ఎవరి మాయాజాలంతో మనస్సు మార్చుకుంది అంటే మందర. దశరథుడిని కైక కోరినటువంటి వరాలు రెండు. అందులో మొదటిది రాముడి వనవాసం, రెండవది భరతుని పట్టాభిషేకం. దశరథుడిని కైక కోరినటువంటి వరాలు రెండు. అది మొదటిది రాముని వనవాసం, రెండవది భరతుని పట్టాభిషేకం. రాముని దాసుడు స్నేహితుడు ఎవరు అంటే గుహుడు. రాముని దాసుడు స్నేహితుడు గుహుడు. శృంగిబేరపురం అనే ప్రదేశానికి రాజు గుహుడు. శృంగిబేరపురం అనే ప్రదేశానికి రాజు గుహుడు. రాముడు ప్రథమంగా ఎవరి ఆశ్రమాన్ని దర్శించాడు అంటే భరద్వాజ మహాముని. రాముడు మొట్టమొదటిగా ఎవరి ఆశ్రమాన్ని దర్శించాడు అంటే భరద్వాజ మహాముని. భరద్వాజుడు శ్రీరామాదుల ఆశ్రమవాసానికి, శ్రీరామాదులు అంటే రాముడు, లక్ష్మణుడు, సీత అండి, వీళ్ళ యొక్క ఆశ్రమవాసానికి సూచించినటువంటి అనువైన ప్రదేశం చిత్రకూట పర్వత ప్రాంతం. చిత్రకూట పర్వత ప్రాంతం. రాముడు అడవికి వెళ్ళినటువంటి 7వ రోజున రాముడి వియోగంతో దశరథుడు మరణించాడు. రాముడు అడవికి వెళ్ళినటువంటి 7వ రోజున రాముని వియోగంతో దశరథుడు మరణించాడు. దశరథుని ఉత్తర క్రియలు నిర్వహించమని వశిష్ఠుడు ఎవరిని ఆదేశించాడు అంటే భరతుడు. దశరథుని ఉత్తర క్రియలను నిర్వహించమని వశిష్ఠుడు ఎవరిని ఆదేశించాడు అంటే భరతుడు. సీతారామ లక్ష్మణులు ఏ నదిలో దశరథునికి తిలోదకాలు ఇచ్చారు అంటే మందాకిని నది. సీతారామ లక్ష్మణులు ఏ నదిలో దశరథునికి తిలోదకాలు ఇచ్చారు అంటే మందాకిని నది. సో ఇవైతే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నానండి. రామాయణం మనం కథలతో చెప్పుకుందాం. ప్రతిరోజు షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే పాయింట్స్ వైజ్ అయితే కేవలం ఎగ్జామ్ పర్పస్ యూస్ అవుతాయండి. అదే మీకు స్టోరీస్తో అయితే కనుక మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అట్లాగే మీ పిల్లలు, పెద్దలు అందరూ తెలుసుకోవటానికి, చక్కగా వినడానికి కూడా బాగుంటుంది కాబట్టి సో షార్ట్స్ స్టోరీస్లో నేనైతే అవి అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇవైతే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే అండి. సో నెక్స్ట్, భరతుడు ఎవరికి పట్టాభిషేకం చేశాడు అంటే రామపాదుకులకు. భరతుడు ఎవరికి పట్టాభిషేకం చేశాడు అంటే రామపాదుకులకు. వనవాస అనంతరం రాముడు అయోధ్యకు తిరిగి రానట్లయితే భరతుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు అంటే ఆత్మాహుతి. వనవాస అనంతరం రాముడు ఒకవేళ అయోధ్యకు తిరిగి రాకపోతే భరతుడు ఆత్మాహుతి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. నెక్స్ట్, దండకారణ్యంలోకి ప్రవేశించే ముందు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. దండకారణ్యంలోకి ప్రవేశించే ముందు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఎవరి ఆశ్రమానికి వెళ్ళారు అంటే అత్రి మహర్షి. సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చినది ఎవరు అంటే అనసూయాదేవి. సీతకు దివ్య వస్త్రాభరణాలను ఇచ్చినది అనసూయాదేవి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి. అత్రి మహర్షి భార్య పేరు అనసూయాదేవి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో నెక్స్ట్, అరణ్యకాండ. అరణ్యకాండలోని ఇంపార్టెంట్ పాయింట్స్ని కనుక గమనిస్తే, శ్రీరామాదులు చిత్రకూటం నుండి ఎక్కడికి పయనించారు అంటే దండకారణ్యము. శ్రీరామాదులు మొదట చిత్రకూట పర్వతం దగ్గర కొంతకాలం నివాసం ఉన్నాక అక్కడి నుంచి ఎక్కడికి పయనించారు అంటే దండకారణ్యము. గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి క్షేత్రం ఏది అంటే పంచవటి. గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి క్షేత్రము పంచవటి. దండకారణ్యంలో రాముడిచే వధించబడినటువంటి వాడు ఎవరు అంటే విరాధుడు. దండకారణ్యంలో రాముడిచే వధించబడినటువంటి వాడు విరాధుడు. విరాధుడు పూర్వజన్మలో ఎవరు అంటే తుంబురుడనే గంధర్వుడు. విరాధుడు పూర్వజన్మలో తుంబురుడనేటటువంటి గంధర్వుడు. తుంబురుడికి శాపం ఇచ్చినవాడు ఎవరు అంటే కుబేరుడు. తుంబురుడికి శాపం ఇచ్చినటువంటి వాడు కుబేరుడు. విరాధుడు ఏ మహర్షిని శ్రీరామాదులకు దర్శించుకోమన్నాడు అంటే శరభంగుడు. విరాధుడు
ఏ మహర్షిని శ్రీరామాదులకు దర్శించుకోమన్నాడంటే శరభంగుడు. సుతీక్ష్ణ మహర్షిని శ్రీరామాదులకు దర్శించుకోమని చెప్పినది ఎవరు అంటే శరభంగ మహర్షి. విరాధుడేమో శరభంగుడిని దర్శించుకోమంటాడు. శరభంగుడిని కలిసిన తర్వాత శరభంగ మహర్షి ఏమో సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోమని చెప్తారనమాట. సో నెక్స్ట్, పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటారు. భ్రాత అంటే సోదరుడు కదండి. అగస్త్యుని యొక్క సోదరుణ్ణి, అంటే ఆయన పేరు ఎక్కడా రామాయణంలో ఇవ్వకపోవటం చేత సో అగస్త్య భ్రాత అని అంటారు ఆయన్ని. సో పేరు తెలియనటువంటి వారిని ఈ విధంగా అగస్త్య భ్రాత అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. సో నెక్స్ట్, ఆకాశాన్ని తాకిన వింధ్యా పర్వత గర్భాన్ని అణిచినటువంటి వాడు ఎవరు అంటే అగస్త్యుడు. ఆకాశాన్ని తాకినటువంటి వింధ్య పర్వత గర్వాన్ని అణిచినటువంటి వాడు అగస్త్యుడు. శ్రీరామునకు దివ్యధనస్సు, అక్షయ తూనీరాలు, అమోఘమైనటువంటి ఖడ్గాన్ని బహూకరించినది అగస్త్యుడు. శ్రీరామునకు దివ్యధనస్సు, అక్షయ తూనీరాలు, అమోఘమైనటువంటి ఖడ్గాన్ని బహూకరించినది అగస్త్యుడు. శ్రీరామాదులకు పంచవటిని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశంగా సూచించినది ఎవరు అంటే అగస్త్యుడు. శ్రీరామాదులకు పంచవటిని ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశంగా సూచించినది అగస్త్యుడు. దశరథుడికి ఆత్మీయుడైనటువంటి పక్షి ఎవరు అంటే జటాయువు. దశరథుడికి ఆత్మీయుడైనటువంటి పక్షి జటాయువు. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ. శ్రీరాముణ్ణి తనని వరించమని కోరినది ఎవరు అంటే శూర్పణఖ. శ్రీరాముణ్ణి తనని వరించమని కోరినది శూర్పణఖ. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు. శూర్పణఖ తన పరాభవాన్ని మొదట ఎవరికి తెలిపింది అంటే కరుడు, దూషణుడు. వాళ్ళని కూడా రాముడు హతమార్చడం జరుగుతుంది, చంపడం జరుగుతుంది. సో శూర్పణఖ తన పరాభవాన్ని మొదట ఎవరికి తెలిపింది అంటే కరుడు, దూషణుడు. ఈ కరుడు, దూషణల్ని సంహరించినది ఎవరు అంటే శ్రీరాముడు. సో నెక్స్ట్, కరదూషణులను యమపురికి పంపించినది శ్రీరాముడు. అకంపనుడు రావణాసురుడి యొక్క గూఢచారి. అకంపనుడు అనేవాడు రావణాసురుడి యొక్క గూఢచారి. సీతాపహరణం చేయమని రావణుడికి మొట్టమొదటి సలహా ఇచ్చింది ఎవరంటే అకంపనుడు. అంటే కరుడు, దూషణ్ణి సంహరించటము అండ్ అలాగే శూర్పణఖకి జరిగినటువంటి పరాభవము ఇవన్నీ కూడా అకంపనుడు రావణాసురుడికి చేరవేస్తాడనమాట. ఆ విధంగా చెప్పి సీతను అపహరించమని చెప్పి సలహా కూడా ఇస్తాడు. ఆ విధంగా రావణుడు సీతను అపహరించాలనే ఉద్దేశంతో మారీచుడి దగ్గరికి వెళ్తాడనమాట. మారీచుడి దగ్గరికి వెళ్ళి మారీచుడిని కోరితే మారీచుడు ఏం చెప్తాడంటే, నేను రాముడి యొక్క బాణం రుచి ఇదివరకే చూసున్నాను. తాటకి, అలాగే సుబాహుడు, నెక్స్ట్ అలాగే మారీచుడు, వీళ్ళ ముగ్గురు కూడా విశ్వామిత్రుడి యాగ సంరక్షణార్థం అప్పుడు శ్రీరాముడి చేతుల్లో మరణిస్తారు కదా. తాటకి మరణిస్తుంది, సుబాహుడు మరణిస్తాడు. మారీచుడు 100 యోజనాల దూరంలో విసిరివేయబడతాడనమాట. కాబట్టి మారీచుడు ఏమంటాడంటే, అతని బాణం దెబ్బ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని రావణాసురుడిని నెమ్మదిగా పంపించేస్తాడు. తర్వాత రావణాసురుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసి సీతాపహరణకు మరలా పురికొల్పినది ఎవరు అంటే శూర్పణఖ. రెండవసారి మరలా సీతాపహరణకు పురికొల్పినది శూర్పణఖ. నెక్స్ట్, సీతాపహరణంలో రావణుడు ఎవరి సహాయాన్ని కోరాడు అంటే మారీచుడు. సీతాపహరణంలో రావణుడు ఎవరి సహాయాన్ని కోరాడు అంటే మారీచుడు. మాయావి మారీచుడు ఏ రూపాన్ని ధరించాడు అంటే బంగారు లేడి. మాయావి మారీచుడు ఏ రూపాన్ని ధరించాడు అంటే బంగారు లేడి. సీతాపహరణ సమయాన రావణుణ్ణి ఎదిరించినది జటాయువు. సీతాపహరణ సమయాన రావణుణ్ణి ఎదిరించినది జటాయువు. సీత నగల మూటను ఏ ప్రదేశంలో పడేసింది అంటే ఋష్యమూక పర్వతం. సీత నగల మూటను ఏ ప్రదేశంలో పడేసింది అంటే ఋష్యమూక పర్వతం. సీతాపహరణాన్ని రాముడికి వివరించినది ఎవరు అంటే జటాయువు. సీతాపహరణాన్ని రాముడికి వివరించినది జటాయువు. జటాయువుకు దహన సంస్కారాలు చేసినది రామలక్ష్మణులు. జటాయువుకు దహన సంస్కారాలు చేసినది రామలక్ష్మణులు. నెక్స్ట్, కడుపు భాగంలో ముఖముండి రొమ్ము మీద ఒకే కన్ను ఉండి యోజనం పొడవు వ్యాపించిన చేతులు గల రాక్షసుడు కబంధుడు. కడుపు భాగంలో ముఖముండి రొమ్ము మీద ఒకే కన్ను ఉండి యోజనం పొడవు వ్యాపించిన చేతులు గల రాక్షసుడు కబంధుడు. అందుకే ఇతని హస్తాల నుంచి ఎవరు తప్పించుకోలేరని కబంధ హస్తాలు అనేటటువంటి జాతీయాన్ని వాడటం జరుగుతుందన్నమాట. కబంధుడు పూర్వజన్మలో ఎవరు అంటే గంధర్వుడు. కబంధుడు పూర్వజన్మలో గంధర్వుడు. సుగ్రీవునితో స్నేహం చేయమని వాలి సుగ్రీవుల కథను శ్రీరామునితో చెప్పినది కబంధుడు. సుగ్రీవునితో స్నేహం చేయమని
వాలి సుగ్రీవుల కథను శ్రీరామునితో చెప్పినది కబంధుడు. శబరి ఆశ్రమం పంపా సరస్సు తీరంలో ఉంది. శబరి ఆశ్రమం పంపా సరస్సు తీరంలో ఉంది. రామునికి ఎంగిలి పండ్లను పెట్టినది ఎవరు అంటే శబరి. రామునికి ఎంగిలి పండ్లను పెట్టినది శబరి. ఇవండి అరణ్యకాండ, అయోధ్యకాండలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో కిష్కింద అలాగే సుందర యుద్ధకాండతో కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.